ఇంకేమైనా అప్లికేషన్స్ ఉన్నాయా కొంచెం చెప్పండి. ఎందుకంటే హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడే మన హనుమంతరావు ముదిరాజు గారు మాట్లాడతారు. మాట్లాడు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేడం చెప్పిందో మన శంకర్ గౌడ్ గారు చెప్పారు, ఆ విషయానికి మీ దగ్గర ఏమున్నది? అదే అధికార ప్రతినిధి శంకరన్న గారికి అదేవిధంగా శ్రీదేవి మేడం గారు కూడా వాళ్ళు కూడా కొంత చెప్తున్నారు. దాంట్లో ఎందుకు ఇంకా తొందర చేయలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మాట ప్రకారం అసలు గతంలో ఉన్న ప్రభుత్వం ఎటుండంటే ఈసారి ప్రకటిస్తే 5 ఏళ్ళకి పోయే ఎలక్షన్ టైంలో చేసేవారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఇప్పుడు మహిళలకు ఉచితంగా నేను బస్సులలో ఫ్రీ ఇప్పిస్తా అని చెప్పేసి అది నెలకు 300 కోట్ల రూపాయలు భారం పడుతుంది. అదే కాకుండా 500 రూపాయలు మహిళలకు అందరికి గ్యాస్ ఇస్తున్నారు, ఎంబడే ఇంప్లిమెంటేషన్ చేశారు. మళ్ళీ అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఊళ్ళల్లో అసలు కరెంటు బిల్ లేకుండా చేసారు. అది ఎంత సంతోషపడుతుందో చాలా, అంటే లక్షల రూపాయల విధంగా. అదే కాకుండా ఇప్పుడు రైతు బంధు కూడా మరి ఎంబడే ఇప్పుడు లేట్ చేయకుండా రైతు బంధు కూడా మరి రైతులకు వేసారు. అదేవిధంగా రుణమాఫీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసారు. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇల్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ అనేది ఒక్క ఇల్లు కూడా కొన్ని వేలు కట్టిన ఒక్కటి కూడా జనాలకు వంచలే. అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే నేను చెప్పేది మేడం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో భాగంగా ఈ రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. రేషన్ కార్డులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఒక చర్యలు తీసుకొని ఆ రేషన్ కార్డులు కూడా ఇద్దాం, బీద వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇబ్బంది మీరేవైతే చెప్తున్న ఇబ్బందులు పడుతున్నారో అనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. ఈరోజు 30,000 మళ్ళీ ఈ నెల ఇప్పుడు ప్రతి నెల కొన్ని ఇచ్చుకుంటా మీకు కొత్తగా ఒకటి మేడం రేషన్ కార్డులు మీరు వినండి మేడం. ఇప్పుడు రేషన్ కార్డులు అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం, అర్హులైన వారికి అందరు కూడా రేషన్ కార్డు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కానీ కొద్దిగా జాపం అవుతుంది, జాపమైనంత మాత్రం ఇవ్వలేదు, ఇప్పుడే ఇవ్వండి అంటే ఇప్పుడు ఎంతవరకు ఇస్తున్నారో చూడండి. ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్. ఈ అప్పులకే దాదాపు నీకు ఎన్ని వేల కోట్లు 7,000 కోట్లు ప్రతి నెల కడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితిని కూడా చూడాలి, ప్రతిదీ కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులకు అమౌంట్ ఇస్తుంది, మరి ఇది కూడా మిగతా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో ఇంకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా భారం పడతా ఉన్నది. అన్ని కూడా ప్రతిదీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాటకు నిలబడి ఈరోజు అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకని ప్రజలు కూడా కొద్దిగా సహనం మంచి కొద్దిగా అవకాశం కొద్దిగా సమయం ఇవ్వాల్సిన అవసరం అయితే వాస్తవం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఏ నాయకుడు అట్లా డైరెక్ట్ చెప్పారు. ఎందుకు చెప్తా ఉన్నారు? నిజాలు తెలవాలి, ప్రజలు కూడా తెలవాలి, అప్పుడే మనకు ఓపికతో ఉంటారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. అందువలన ఈరోజు రేషన్ కార్డులది అసలు ఇవ్వడానికి ముందుకొచ్చిన గవర్నమెంట్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందువల్ల కదా మీరు అడిగేది కావాలంటున్నారు, చెప్పారు మీరు చేయాలని అంటున్నారు, కానీ చేయడానికి కూడా ముందుకొచ్చారు. మీరు ఒక జిల్లా వైజ్ చేయట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అన్ని ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అక్కడ ఎంఆర్ఓ మరి అక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళలో సర్వే చేస్తూ ఉన్నారు. అది తీసే ప్రక్రియ, తీసుకునే ప్రక్రియ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఈ మధ్య నేను మన రైతు బంధు కానీ ఇవి అని అవి కూడా కొన్ని మండలాలను సెలెక్ట్ చేసుకోవటము, అట్లనే రేషన్ కార్డు కూడా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలు అందరి జమ చేసిర్రు. రైతు రుణ మాఫీలు కూడా 21,000 కోట్లు మరి వేసేసారు. ఒక జిల్లా వైజ్ ఉండదు, అది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేసిర్రు. ఎవరైతే టెక్నికల్ గా రేషన్ కార్డులో ఇప్పుడు రేషన్ కార్డు తప్పుపడో లేకపోతే అబౌట్ 2 lakhs ఉన్న స్టెప్ బై స్టెప్ ఎందుకు మా పక్క వాళ్ళకి వచ్చి ఇంకొకరికి రాకపోవటం అట్లా కూడా జరిగింది. ఒక మండలానికి ఇవ్వటం, 2018 తర్వాత ఉన్నటువంటి లోన్లు మాత్రం మాఫ్ చేస్తారు, అంతకుముందు ఉన్నాయి మాత్రం మాకు తెలియదని చెప్పారు. కాబట్టి ఆ తర్వాత ఏవైతే లోన్లు ఉన్నాయో అవి కూడా మాఫీ చేస్తున్నారు. అయితే కొంతమంది అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నట్టు ఏదైతే ఉన్నదో అవి చేయమన్నారు కాబట్టి అవి చేయట్లేదు. ఎవరైతే కొత్తగా లోన్లు తీసుకున్నారో అందరు కూడా చేస్తున్నారో అందరికి వస్తున్నాయి. అయితే చాలామంది ఇంకా ఎవరైనా టెక్నికల్ ప్రాబ్లం తోటి రేషన్ కార్డుల పేరు తప్పుండో లేకపోతే అకౌంట్లో నేమ్ తప్పుండో కొంత టెక్నికల్ ప్రాబ్లం తోటి ఎవరైనా రాకపోతే ఆ ఒక్కరిని చూపించి అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, కానీ 25% ఓన్లీ మిత్తి మాఫీ చేసిర్రు, ఒక్కరు కూడా రుణమాఫీ చేయలేదు. శంకర్ గౌడ్ గారు